నీకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా ఎప్పుడైనా సారీ చెప్పాలి అని అనిపించిందా మీరు బయటకు వచ్చిన తర్వాత? అనిపించింది. ఎవరికి చెప్పాలనుకున్నారు? నాకు బర్నీ గారికి చెప్పాలనిపించింది. మరి నేను చెప్పాను కూడా. నేను సార్తో మాట్లాడాను బయటకు వచ్చిన తర్వాత. అవన్నీ ఏదో మాకేం గ్రెడ్జెస్ ఉంటాయి చెప్పండి. ఏమన్నా గొడవలు, ఆస్తి తగాదాలు అలా ఏం ఉండదు. ఆ సిచ్యువేషన్ కి వచ్చిన కోపంలోనే నేను హౌస్ లోనే సార్ కి సారీ చెప్పాను. ఒక్క నామినేషన్ లో చాలా చాలా ట్రిగర్ అయిపోయాను. ప్రొఫెషన్ గురించి మాట్లాడారు, పర్సనల్ వెళ్ళిపోయారు. అది నేను అస్సలు తీసుకోలేకపోయాను. బర్నీ గారికి సారీ చెప్పేసారు, హౌస్ లోనే చెప్పేసాను. థ్యాంక్ యూ చెప్పాలి అంటే మీరు హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్తారు? కళ్యాణ్ కి చెప్తాను. కళ్యాణ్ నువ్వు రావట్లేదుగా, నువ్వు వచ్చే వరకు నేను చూస్తూనే ఉంటా. కళ్యాణ్ కా ఎందుకు? యాక్చువల్లీ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు చిన్న తమ్ముడు. అలానే ఎలా అంటే నేను చాలా పొసెసివ్గా ఫీల్ అవుతాను అనమాట కళ్యాణ్ మ్యాటర్లో. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా ఓవర్ ప్రొటెక్టివ్గా మనం ఇంట్లో మనం ఉంటాం కదా. సొంత అన్న తమ్ముడు అరే ఏం చేస్తున్నాడు వాడు, ఇలా కంటిన్యూస్గా నాకు అలా ఉంటుంది. నాకు దేవుడిచ్చిన తమ్ముడు అన్నట్లు ఫీల్ అవుతాను నేను కళ్యాణ్. ఎట్లా అనిపించింది మీకు విన్నర్ అయ్యి వచ్చాడు కళ్యాణ్? కళ్యాణ్ విన్ అయితే లిటరలీ నేను విన్ అయ్యాను అని ఫీల్ అయ్యాను. లిటరలీ డాన్స్ చేశాను, అరిచాను, సెట్ అంతా తిరిగాను. నాకైతే వర్త్ అనిపించింది గెలవడం. అయితే నేను వాడి ట్రోఫీ తీసుకొని నేను సెట్ అంతా అందరికి వెళ్ళి చూపిస్తున్నాను, నా తమ్ముడు గెలిచాడు అన్నట్టు ఉండే. బట్ తనుజ కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. తనుజ కూడా విన్ అయితే చాలా మంచిది. నేను బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడదు, వాళ్ళు సెలబ్రిటీస్ కదా అన్నట్టు ఉండేదాన్ని. కానీ నో నాకు తనుజతో హౌస్ లో మంచి బాండ్ ఉండేది, చాలా క్లోజ్ ఉండేవాళ్ళం. బయటకు వచ్చిన తర్వాత నేను అన్ని విని నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యా అనుకుంటా. ఓకే తను ఇలా అలా అని చెప్తారు కదా. అంటే బేసిక్ గా మనం అక్కడ వేరేగా ఉంటుంది కాంపిటీషన్ కదా. కానీ బయటకు వచ్చిన తర్వాత షీఈస్ వెరీ స్వీట్. టాప్ 5 వరకు ఎందుకు ఉండలేకపోయావు? నాకు గేమ్ అర్థమయ్యే లోపు నేను బయటకు వచ్చేసా. అసలు ఇంతకు ముందు మీరు చూసారా బిగ్ బాస్? నేను ప్రతి సీజన్ చూసాను. మరి చూసి కూడా అలా ఎందుకు? ఏమైపోయిందంటే మనం ఏం చేసినా నాకు ఏ థాట్ ఉండేదంటే కరెక్టే కదా, వ్యాలిడే కదా, నేను ఏం చేస్తున్నా. ఎట్లా అయిపోయేదంటే బయట వాళ్ళకి ఏంట్రా సెలబ్రిటీస్ కంటే వీళ్ళే ఎక్కువ అరుస్తున్నారేంటి, వీళ్ళే ఎక్కువ చేస్తున్నారేంటి, అట్లా ఫీలింగ్ వచ్చేసేది. మాకేంటి తెలుసా, ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు, మేము ఇది చేయలేదనుకో బిగ్ బాస్ తిడతాడు, చేస్తే జనాలు తిడతారు. మేము మధ్యలో స్టక్ అయిపోయాం. వాళ్ళతో ఫ్రీగా ఉండాలో తెలీదు, స్ట్రిక్ట్ ఉండాలో తెలీదు. సెకండ్ వీక్ అర్థమైపోయింది నాకు సార్ తిట్టేసరికి ఓకే సంథింగ్ ఏదో నెగటివ్ గా అవుతుంది. సెకండ్ వీక్ లో నేను కంప్లీట్ గా టోన్ డౌన్ చేశాను. ఓకే ఇక్కడ రియాక్ట్ అవ్వకూడదు అన్నట్టు టోన్ డౌన్ చేసి థర్డ్ వీక్ బయటకు వచ్చేసాను. ఇంకా మొత్తం థర్డ్ వీక్ బయటకు వచ్చేసారు. నాకు ఒకటే రిగ్రెట్ ఏంటంటే నేను ఒక టాస్క్ ఆడలేదు. అగ్ని పరీక్ష వాళ్ళందరం మేము టాస్క్స్ ఆడే హౌస్ లోకి వచ్చాం కదా, అదొకటే రిగ్రెట్. నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను. చాలా ఉంది నేను చూపించాలనుకున్నది జనాలకి. మీరు దానికోసం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఒక ప్లేస్ లో మనకి ఏదైనా అది అవ్వట్లేదు అంటే ఇంకో ప్లేస్ ఓపెన్ ఉంటుంది ఖచ్చితంగా. అన్ని మంచికే అని అనుకున్నా, ఏదో రాసి పెట్టుందేమో